బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఐబొమ్మ పైరసీ కేసులో నిందితుడు రవి కస్టడీ పిటిషన్ మరియు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. రవి నుంచి మరింత కీలక సమాచారాన్ని సేకరించాల్సి ఉందని, అందుకే కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసుల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అదేవిధంగా రవి బెయిల్ పిటిషన్పై కూడా వాదనలు కొనసాగాయి. కేసు విచారణ దశలో ఉన్నందున నిందితుడికి బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసుల న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితుడు రవిపై 4 కేసుల్లో వేర్వేరుగా పైరసీ పట్ల విచారణ చేపట్టాల్సి ఉందని పీసీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్, కస్టడీ పిటిషన్ల తీర్పును కోర్టు శుక్రవారం వెల్లడించనుంది. ఐబొమ్మ పైరసీ కేసులో నిందితుడు రవి కస్టడీ పిటిషన్ మరియు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. రవి నుంచి మరింత కీలక సమాచారాన్ని సేకరించాల్సి ఉందని, అందుకే కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసుల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అదేవిధంగా రవి బెయిల్ పిటిషన్పై కూడా వాదనలు కొనసాగాయి. కేసు విచారణ దశలో ఉన్నందున నిందితుడికి బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసుల న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితుడు రవిపై 4 కేసులో వేర్వేరుగా పైరసీ పట్ల విచారణ చేపట్టాల్సి ఉందని పీపీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్, కస్టడీ పిటిషన్ల తీర్పును కోర్టు శుక్రవారం వెల్లడించనుంది. ఐబొమ్మ పైరసీ కేసులో నిందితుడు రవి కస్టడీ పిటిషన్ మరియు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. రవి నుంచి మరింత కీలక సమాచారాన్ని సేకరించాల్సి ఉందని, అందుకే కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసుల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అదేవిధంగా రవి బెయిల్ పిటిషన్పై కూడా వాదనలు కొనసాగాయి. కేసు విచారణ దశలో ఉన్నందున నిందితుడికి బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసుల న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితుడు రవిపై 4 కేసుల్లో వేర్వేరుగా పైరసీ పట్ల విచారణ చేపట్టాల్సి ఉందని పీపీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్, కస్టడీ పిటిషన్ల తీర్పును కోర్టు శుక్రవారం వెల్లడించనుంది. ఐబొమ్మ పైరసీ కేసులో నిందితుడు రవి కస్టడీ పిటిషన్ మరియు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. రవి నుంచి మరింత కీలక సమాచారాన్ని సేకరించాల్సి ఉందని, అందుకే కస్టడీకి అనుమతించాలని కోరుతూ పోలీసుల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు.
అదేవిధంగా రవి బెయిల్ పిటిషన్పై కూడా వాదనలు కొనసాగాయి. కేసు విచారణ దశలో ఉన్నందున నిందితుడికి బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితుడు రవిపై 4 కేసుల్లో వేర్వేరుగా పైరసీ పట్ల విచారణ చేపట్టాల్సి ఉందని పీపీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బెయిల్ కస్టడీ పిటిషన్ల తీర్పును కోర్టు శుక్రవారం వెల్లడించనుంది. ఐబొమ్మ రవికి సంబంధించి బెయిల్ అలాగే కస్టడీ పిటిషన్లకు సంబంధించిన తీర్పును కోర్టు శుక్రవారం వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గడగడలాడించిన ఒక పైరసీ డాను చూసినట్టయితే ఐబొమ్మ రవికి ఎటకేలకు చుక్కెదిరినటువంటి పరిస్థితులతో నిన్న ఆల్రెడీ పిటిషన్ కూడా దాఖలు చేస్తూనే కూడా నిన్న వాదన జరిగినప్పటికీ ఈ రోజు కూడా తనకు సంబంధించినటువంటి చూస్తే 7 కేసులు, మొత్తం 5 కేసులలో ఒక కేసు అయిపోయింది. 4 కేసులకు సంబంధించినట్టు ఒక్కొక్క కేసు మీద 7 రోజుల పాటు కస్టడీ కావాలి. ఇంకా లోతైన సమాచారం రాబట్టాలంటే ఖచ్చితంగా 7 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి దాఖలు చేసినటువంటి పిటిషన్ మనం చూస్తాం. అదేవిధంగా తనకు బెయిల్ పిటిషన్ ఆల్రెడీ 8 రోజుల పాటు కూడా విచారణ చేస్తారు. ఎలాంటి విచారణ అవసరం లేదు, మొత్తం మీద సహకరించారని చెప్పేసి ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా వాదించడం జరిగింది. అసలు ఏం లేదు, మొత్తం ఉన్నదంతా కూడా విచారణ చేశారు కదా అని చెప్పి ఐబొమ్మ రవికి సంబంధించినటువంటి అడ్వకేట్ వాదించింది. అదేవిధంగా తన కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు చేస్తూ అదేవిధంగా బెయిల్ తినకు ఇస్తే కనుక మొత్తం ఈ కేసు అంతా నీరుగార్చే విధంగా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ దశలో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి సీసీఎస్కి సంబంధించి సైబర్ క్రైమ్ సంబంధించిన అడ్వకేట్ కూడా వాదించినాడు. అంటే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా వాదించిన తర్వాత ఇది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. తీర్పు మాత్రం రేపటికి రిజర్వ్ చేయబట్టారు. ఎందుకంటే రేపు శుక్రవారం నాడు వెల్లడిస్తామని చెప్పాడు. ఎందుకంటే అంత కేసు అంతా కూడా దర్యాప్తులో ఉండగా తనకు బెయిల్ ఇస్తే కష్టం అవుతుందని చెప్పి మరో పక్కన చెప్తున్నటువంటి పరిస్థితి. కేసు ఏదైతే ఉన్నదో గతంలో కూడా 8 రోజుల పాటు విచారణ చేశారు. ఇదంతా కూడా చెప్పడం జరిగింది. ఈ కేసు అయితే దర్యాప్తు జరుగుతుంది, కేవలం పైరసీ చేస్తుందని కూడా చూసినట్టయితే దీంతో పాటు ఇంకెంతమంది ఇప్పుడు ఆల్రెడీ గతం నుంచి కూడా విచారణ చేసిన నేపథ్యంలోనే 36 బ్యాంకుకు సంబంధించినటువంటి డేటాస్ కానివ్వండి, తన దగ్గర స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ కానివ్వండి, వీటన్నిటి కూడా ఎథికల్ హ్యాకర్ ద్వారా మొత్తం అంతా డేటా సేకరించాలని చెప్పిన పరిస్థితి. బెట్టింగ్ యాప్స్లో వచ్చేంత డబ్బులన్నీ కూడా 100 కోట్ల రూపాయలు జరిగినట్టు లావాదేవీలు కూడా ఎక్కడెక్కడ దాచిపెట్టారు, ఏ అకౌంట్కు మార్చారు అని దానిపైన కూడా బ్యాంకుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకోవడానికి కూడా మెయిల్స్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి దాదాపు 17 కోట్ల రూపాయలు తను కేవలము విదేశాల వారంకి ఒక్కొక్క దేశాన్ని తిరగడానికి కూడా 7 కోట్ల రూపాయలు 17 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు కూడా తను ఒప్పుకున్నట్టు తన బ్యాంకులో ఉన్నటువంటి 3 కోట్ల రూపాయలు ఏదైతుందో వాటిని మాత్రము సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం మీద ఒకటి సీజ్ చేయడం జరిగింది. అంటే విదేశాలకు వెళ్ళడానికి కూడా తను కేవలం ఇక్కడ కాకుండా కరేబియన్ దీవులలో ఉంటూ తను అక్కడ సిటిజన్షిప్ తీసుకొని ఇదంతా సాగుతుందని చెప్పడం. మరి ఇదంతా కూడా పోలీసులు కూడా ఒకసారి తనకు పోలీసు శాఖలు కూడా పనిచేసుకోవచ్చు కదా నాకు అడిగినప్పటికీ కూడా తను దాట వేసిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ తను బంపర్ ఆఫర్ ఇచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు బ్యాక్ ఎండ్లో కూడా ఉండి సైబర్ క్రైమ్ సంబంధించినట్టు కూడా వాడుకునే ప్రయత్నం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. తను ఎక్కడ సున్నితంగా మరి ఇప్పుడు ఆల్రెడీ ఐబొమ్మ అనేది కేసు అయితే అవుతుందో దర్యాప్తులు జరుగుతున్న నేపథ్యంలోనే ఐబొమ్మ క్లోజ్ అయిపోయింది. మరి ఏం చేస్తావు భవిష్యత్తులన్నీ కూడా ప్రశ్నించినప్పటికీ కూడా తను అక్కడ ఏదైతే కరేబియన్ దీవులలో ఉన్నటువంటి కంట్రీలు ఏదైతుందో ఆ కంట్రీలలో కూడా ఒక ఐబొమ్మ పేరు మీదనే రెస్టారెంట్స్ పెట్టి నడిపిస్తానని చెప్పి రకరకాలుగా క్వశ్చన్స్కు ఆన్సర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి వాదన ఏదైతే రేపటికి పోస్ట్పోన్ అయింది. ఇక్కడ బెయిలు కొంచెం తినక అడ్వకేట్ వాదించడం జరిగింది, బెయిల్ ఇవ్వద్దని చెప్పడం జరిగింది, కస్టడీకి ఇవ్వాలని చెప్పారు. ఆల్రెడీ కస్టడీకి 8 రోజుల పాటు కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా ఏం లేదనో మరో పక్కన ఉన్నట్టు పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఈ 2వ దఫాలకు ఒక కేసులో మాత్రమే 2 సార్లు కూడా కస్టడీ తీసుకుని ఒక రోజు ముందస్తుగా 5 రోజులు కస్టడీ తీసుకోమని సెకండ్ టైం 3 డేస్ తీసుకుని మొత్తం 8 రోజుల పాటు కస్టడీ. ఇప్పుడు ఇంకా 4 కేసులు ఏదైతున్నాయి. 4 కేసులకు సంబంధించింది అయితే ఇంకా మరింత లోతైన సమాచారం రాబట్టాలని ఖచ్చితంగా ఒక్కొక్క కేసులో 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వని చెప్పి ఆల్రెడీ ఇవాళ కూడా వాదనలు ముగిసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ కేసు 4 కేసులు ఒక ఆల్రెడీ పీటీ వారెంట్ కింద ఉన్న పరిస్థితి. ఇప్పుడు అన్ని కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలంటే కూడా మొత్తం 5 కేసులకు సంబంధించి మాత్రం బెయిల్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఒక కేసుకు మాత్రమే బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఎటు ప్రస్తుతం జైలు నుంచి బయటికి రావడం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కేసు అన్ని కూడా 5 మంది కేసులో పెట్టడం జరిగింది. బాధ్యులుగా 5 కేసులు నమోదైన పరిస్థితి. అంటే ఒక్కొక్క కేసుకు చూసుకుంటే ఒక్కొక్క దాంట్లో 7 రోజులు అంటే మాత్రం ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసు మీద 8 రోజులు తీసుకోవడం, ఇంకా 4 కేసులు ఉన్నాయి. ఇంకా 4 రోజులకు ఒక్కొక్క 4 కేసుల మీద 7 రోజులు తీసుకుంటే మరి తనకు ఏమవుతుంది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ మరి కోర్టు ఇస్తుందా లేదని చెప్పింది. అది అంతా కూడా ఒక దర్యాప్తు దశలో ఉన్నది, ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉన్నది కనుక ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వరాదని కూడా నేను ఆల్రెడీ వాదించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇవాళ కూడా చూసాము. ఏదైనా కౌంటర్ దాఖలు చేయాలని చెప్తాను, కౌంటర్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం.
కనుక ఇదంతా కూడా జరిగినటువంటి అక్కడ ఐబొమ్మ రవికి సంబంధించిన అడ్వకేట్ కానివ్వండి, సైబర్ క్రైమ్ పోలీసుల తరపున అడ్వకేట్ కానివ్వండి, ఇద్దరికి సంబంధించిన అడ్వకేట్లు అందరూ కూడా వాదించినటువంటి పరిస్థితి మనం ఇవాళ చూసాము. ఈ వాదనలు కూడా ఈ కేసు అంతా కూడా నీరుగార్చే విధంగా పోలీసులు చెప్తున్నారు, తరపున న్యాయవాదులు చెప్తున్నారు. అయితే ఈ కేసులో ఏమీ లేదు, అసలు ఇక్కడ సంబంధించిన కేసు కాదు, కరేబియన్ దీవులో నడిపించింది కేసు, ఇక్కడ ఏం లేదు, ఆల్రెడీ పైరసీ చేస్తానని చెప్తున్నాను. పైరసీ చేసినట్టు కూడా ఇదంతా ఏదైతే ఉన్నదో ఎంత కూడా తనకు ఎవరో అవన్నీ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. A1 ఉన్నటువంటి ఐబొమ్మ రవి కూడా ఎటకెళ్ళి మీ దగ్గర ఉన్నాడు, A2 A3 ఆల్రెడీ బయట ఉన్న పరిస్థితి. ఇదంతా కూడా జరిగిన తర్వాత ఏముంది కేసులని కూడా ఓ పక్క చెప్తాను. ఇదంతా కూడా ఐబొమ్మ రవిగా మరొక పక్కన చూసుకుంటే సామాన్య ప్రజలు అయితే మొత్తం తెలంగాణ కాకుండా తెలుగు రాష్ట్రాలను అందరూ కూడా తనకు మద్దతు పలుకుతున్న పరిస్థితి. ఎందుకంటే చాలా కేసులలో కూడా చూసినప్పుడు ఎవరికి కూడా మద్దతు పలకలేనటువంటి పరిస్థితి మనం చాలా కేసులు చూసాం. కేవలం ఈ ఐబొమ్మ రవికి మాత్రం చాలామంది కూడా మద్దతు పలుకుతుంది. ఎందుకంటే ఒక సామాన్య పబ్లిక్ కూడా సినిమా చూడలేని పరిస్థితిలో ఉంటే తను సినిమా చూపించేటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకంటే ఒక 800 రూపాయలు పెట్టి టికెట్ కొనలేని పరిస్థితిలో ఉంటే ఆ టికెట్లు కొనలేని వారికి కూడా సినిమా చూపించాడు రవి, ఫ్రీగా సినిమా చూపించాడు. ఇటువంటి రవిని పంపించడం ఇది తప్పు అని చెప్తారు. ఇటువంటి రవిని పంపిస్తే ఇంకా ఇటువంటి 100 మంది ఇంకా పుట్టుకొస్తారు. కానీ ఇంత మార్గం ఏంటంటే సినిమా టికెట్లు తగ్గిస్తేనే సినిమా పైరసీ ఆగిపోతుందని మరో పక్కన చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా కానీ ఇక సినిమా పైరసీ సంబంధించినంత కూడా ఈ రవితోనే ఆగిపోతారని కూడా చెప్పలేమని పోలీసులు చెప్తారు. ఇటువంటి పైరసీ చేసేటువంటి గ్యాంగ్స్ 100 కోట్ల ఉన్నాయని చెప్పచ్చు. 100 కొద్ది మంది కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండి ఈ సినిమా పైరసీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇప్పుడంతా కూడా టెక్నాలజీ మారింది. కొంతమంది సినిమా అశ్విని కుమార్ అనే వ్యక్తి ఎవరైతే యువకుడు ఉండో తను డైరెక్ట్గా సినిమాకి సంబంధించినటువంటి డాల్బిన్ కానివ్వండి, క్యూబా కానీ ఆ సినిమాకి సంబంధించినటువంటి సర్వర్ను హ్యాక్ చేసి సినిమాను 2 నిమిషాల లోపల సినిమాని హ్యాక్ చేసి పంపించినటువంటి పరిస్థితి గతంలో చూసాం. కేవలం దీన్ని మాత్రం ఎక్కడ కూడా తిను పైరసీ మాత్రం చేశాడు కానీ తిను ఎక్కడ హ్యాకర్ కాదు, హ్యాకింగ్ మాత్రం చేయలేడు అని చెప్పి స్పష్టంగా పోలీసులకు తనకు సంబంధించిన అడ్వకేట్ కూడా చెప్పడం జరిగింది. కేవలం తిను ఆల్రెడీ ప్రాథమిక విచారణ కూడా తిను హ్యాకర్ కాదని కూడా చెప్పారు. కేవలం తన ఏజెంట్లను పెట్టుకొని సినిమాని కూడా పైరసీ చేసి కరేబియన్ దీవుల నుంచి ఆ సినిమాలన్నింటిని కూడా సోషల్ మీడియాకు పంపిస్తున్న పరిస్థితి. ఏదో ఐబొమ్మ ఉందో ఐబొమ్మ కానీ బప్పం కానీ దాని మీద ఉన్నటువంటి 17 వెబ్సైట్లను పెట్టడం జరిగింది. ఈ 17 వెబ్సైట్లన్నీ కూడా తను వెబ్ డిజైనర్ కావడంతో 17 వెబ్సైట్లు పెట్టాడు. ఆ 17 వెబ్సైట్లను కూడా తనకు సంబంధించిన సినిమాలన్నీ కూడా పంపించడం కూడా తను ఒప్పుకోవడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఏం లేదు, ఖచ్చితంగా తనకు బెయిల్ కూడా ఇవ్వాల్సిందని చెప్పేసి అడ్వకేట్ కూడా వాదించినటువంటి పరిస్థితి మనం ఉదయం చూసాం. కనుక ఈ కేసుకు సంబంధించిన ఈరుగారు సర్వ్ తిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పక్కన ఉన్నటువంటి బాధ్యులు కానివ్వండి, ఇంకా మిగతా సంబంధించిన సాక్షులు కానివ్వండి కూడా కేసు అంతా కూడా ఇబ్బంది గురవుతాయి. కనుక దర్యాప్తు దశలో ఉంది. ఈయనకు బెయిల్ ఇయ్యరాదని మరో పక్కన చెప్తారు. ఏది ఏమైనప్పుడు కూడా మరొకసారి కస్టడీకి తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఇదంతా కూడా రేపు తీర్పు ఏమిచ్చబోతుందని ఉత్కంఠకు ఎదురు చూసిన పరిస్థితి. కనుక అడ్వకేట్ మాత్రం బెయిల్ వస్తుందని తన ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని చెప్పి తను చెప్తున్నాడు. కానీ పోలీసులు మాత్రం కస్టడీకి 7 రోజుల పాటు ఒక్కొక్క కేసులో కస్టడీకి వేస్తాం, కస్టడీకి ఇస్తారని కూడా పోలీసులు భావిస్తున్నారు. మరి ఏది ఏమైతే రేపు ఉత్కంఠకు చూసిన పరిస్థితి ఉంది. ఈ కేసు అంతా కూడా చూసినట్టయితే మొత్తం మీద ప్రజలకు అంటే రవికి మాత్రం సపోర్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.